2025 నాటికి మన దేశంలో ఉన్న మొత్తం న్యాయస్థానాలు కలిపి ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో తెలుసా? 1000 కాదు, 2000 కాదు, ఏకంగా 5,26,00,000 పెండింగ్ కేసులు ఉన్నాయి. దీనిలో సుప్రీంకోర్టులో ఒక 81,000 కేసులు, హైకోర్టులో 63,00,000 కేసులు, లోవర్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో 4,62,00,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో విచిత్రం ఏంటంటే 1,80,000 కేసులు 30 years బ్యాక్ నుండి పెండింగ్ లోనే ఉన్నాయి. అలాగే 50 లక్షల కేసులు 10 ఏళ్ల క్రితం నుండి పెండింగ్ లో ఉన్నాయి. దీనికి కారణం సరిపడనంత జడ్జిలు లేకపోవడమే. లా కమిషన్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జిలు ఉండాలి. కానీ ఇప్పుడు కేవలం 15 జడ్జిలు మాత్రమే ఉన్నారు. అంతేకాదు యావరేజ్ గా ఒక కేసు సాల్వ్ అవ్వాలంటే సుప్రీంకోర్టులో 1 నుండి 5 సంవత్సరాల సమయం పడుతుందట. అదే హైకోర్టులో 5 నుండి 15 సంవత్సరాల సమయం పడుతుందట. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో అయితే 3 నుండి 10 సంవత్సరాల సమయం పడుతుందట. లా కమిషన్ అంచనాల ప్రకారం జడ్జిల సంఖ్య ఇలానే ఉంటే ఇదే స్పీడ్ లో కంటిన్యూ అయితే ఇప్పుడున్న పెండింగ్ కేసులు అన్ని క్లియర్ అవ్వడానికి 464 సంవత్సరాల సమయం పడుతుందట.